హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు ఈ వీడియో అయితే మామూలుగా ఉండబోదండి. చూస్తున్నారు కదా ఇక్కడ దేశీయ ఎద్దులు. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు ఎల్కేసీ నుండి. ఈరోజు మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. పుంగనూరు, చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం ఎవ్రీ వెడ్నెస్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట. 5 గంటలకు మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చి అన్ని రకాల దేశీయ ఎద్దులు కానీ, ఆవులు కానీ, హెచ్ఎఫ్ కానీ, హోలిస్ట్ కానీ, ఇంగ్లీష్ బ్రీడ్స్ కానీ ప్రతి ఒక్కటి ఆవులకు సంబంధించిన ఎంటైర్ మార్కెట్ జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత పెద్ద మార్కెట్లో ఒకటైనటువంటి పుంగనూరు మార్కెట్లో అయితే మనం ఉన్నాం. సో ఇక్కడైతే ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం ఎద్దులు, వాడి దూడలకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం అనమాట. ఆల్రెడీ మనం తరుపుదోళ్ళు 3 months 4 months నుంచి 1 year 1.5 year వరకు అయితే తరుపుదోళ్ళు చేసాం. దాని తర్వాత వచ్చి పాలావులు పూటకి 20-30 లీటర్లు ఇచ్చే పాలావులు అయితే చేయబోతాం. సో ఈ వీడియోలో పర్టికులర్గా ఎద్దులకు సంబంధించిన వీడియో చేద్దాం. సో మీకు దగ్గర ఎవరి దగ్గరైనా ఎద్దులు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఎంటైర్ జీవాలకు సంబంధించిన జీవాలే కాదు, మోటార్ వెహికల్స్ కానీ, ల్యాండ్ కానీ ఏదైనా ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్గా ఉండలో నెంబర్ అయితే ఇస్తాను అనమాట. నా నెంబరు ఎల్కే ఛానల్ నెంబరు 9515913874 నెంబర్ అయితే టైటిల్లో కూడా ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మనమైతే వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాం. సో దానివల్ల పబ్లిసిటీ పెరిగి మీరైతే వ్యాపారం ఇంటికాడ చేసుకోవడానికి అయితే చాలా వరకు అయితే హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం. చాలా వరకు అయితే ఎదురు అయితే చాలా వచ్చాయండి. సో లాస్ట్ వీక్ అయితే మనం చూసాం. లాస్ట్ వీక్ ఈ వీక్ డిఫరెన్స్ ఏంటంటే క్లియర్ కట్గా మనం అయితే కనుక్కుందాం. ఇక్కడ చూస్తే మంచి సైజు ఉన్నటువంటి ఎద్దులు అయితే ఉన్నట్టున్నాయి. చూద్దాం. కొనుక్కున్నారా, అమ్ముతూ ఉంటారా? అమ్మేకేనా? ఎన్ని బళ్ళు మీద ఉన్నాయి ఇవే? 2 బళ్ళు 4 బళ్ళు. ఒకటి 2 బళ్ళు, ఒకటి 4 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 4 బళ్ళు ఒకటి, 2 బళ్ళు ఒకటి అయితే ఉండదు అని చెప్తున్నాను అనమాట. సో 2 ఎద్దులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? కర్ణాటక సోమాధరంపల్లి అక్కడి నుంచి వచ్చారా? మీరు వారం వస్తూ ఉంటారా? ఏం చెప్తున్నారు దీంట్లో జత? 1.40 చెప్తున్నారు. ఫ్రెండ్స్ చూస్తే వీళ్ళు వచ్చే కర్ణాటక నుంచి వచ్చారంట. సో దీనిలో జత మీద వచ్చి 1,40,000 అయితే చెప్తానండి. సో చూడొచ్చు, 1,40,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం అయితే ఉంది. దీంట్లో ఏజ్ వచ్చేసరికి 2 బళ్ళు ఒకటి, 4 బళ్ళు ఒకటి ఉందండి. అంటే మనకు సంవత్సరాల్లో లెక్కేసుకుంటే 2 బళ్ళు అంటే 2 సంవత్సరాలు దాటింది, 4 బళ్ళు అంటే 3 సంవత్సరాలు ఆ విధంగా అయితే ఉంది. దగ్గర ఒక 8 నెలలు అట్లయితే ఒకదానికి డిఫరెన్స్ ఉంది. అయినా కూడా ఏజ్లో డిఫరెన్స్ ఉంది కానీ సైజులో డిఫరెన్స్ లేదు. స్ట్రక్చర్ కానీ, బాడీ కానీ అంతా ఇంచుమించు అంతా ఒకటిగానే ఉన్నాయన్నమాట. మంచి జోడీ పేరు అనమాట. ఇది 1,40,000 1,40,000 అయితే దీన్ని చెప్పడం అయితే ఉందనమాట. సో చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. మనం ఈ సైజు నుంచి ఇంకా పెద్ద సైజు చూద్దాము, దాని తర్వాత చిన్న సైజు చూద్దాము, దూడలు చూద్దాం, కోడలు చూద్దాం, అన్నీ కూడా చూద్దాం అనమాట. సో వ్యాపారం జరుగుతున్నాయి. ఇవంతే కొంచెం పెద్ద సైజు ఎద్దులండి. చూడొచ్చు, ఇంకా చాలా వరకు అయితే ఆ సైడ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కనుక్కుందాము. ఇవైతే భారీ సైజు ఎద్దులండి. అంతా కూడా ఒక 6 బళ్ళు ఆ విధంగా అయితే ఉంటాయి. మనం రేట్లు అయితే కనుక్కుందాం. దీన్ని చూసినారు కదా, ఈ జత వచ్చి అడుగుదాము మనం ఏం చెప్తారు. నాన్న ఈ జత 1,25. ఎన్ని బళ్ళ మీద ఉన్నాయన్నా? 6 బళ్ళు. ఫ్రెండ్స్ చూస్తే 6 బళ్ళ మీద అయితే ఉన్నాయంట. పెద్ద సైజు ఎద్దులండి. 1,25,000 రూపాయలు అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 1,25,000 రూపాయలు, 1,25,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం అయితే ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది అనమాట. అవేం చెప్పారన్నా? 1,60. అవి 6 బళ్ళేనా? కడ 1,60 చెప్తానండి. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అంటే పల్లె అయిపోయినాయి అనమాట. కడగా చెప్తున్నారు. 1,60,000 రూపాయలు మనకైతే ఈ వీడియోలో ఇది టాప్ అనుకుంటాను. సో 1,60,000 ఆ విధంగా చెప్తున్నాడు. 1,60,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం అయితే ఉందనమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1,60,000 ఇచ్చేస్తారంటే ఇయర్ కాబట్టి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చూడొచ్చు, ఈ సైజు భారీ సైజు అంటే ఇవి. సో దాని తర్వాత చిన్న తోలు కూడా ఉన్నాయండి. మీరు వీడియోలు అయితే చూపిస్తాను. వీడియోలు అన్నీ కూడా చూద్దాం. అంతా ఒక 6 months తోళ్ళు కూడా అయితే ఉన్నట్టున్నాయి. అవి కూడా కనుక్కుందాం. నా ఇవేం చెప్పారన్నా? అన్నా నమస్తే అన్న, ఏం చెప్తానన్నా? 95,000. పళ్ళు ఏమన్నా? ఏం పళ్ళు? 2 బళ్ళు. ఫ్రెండ్స్ చూసే 2 బళ్ళ మీద ఉన్నాయంట. 90,000 అయితే చెప్తున్నాడు. 95,000 చెప్తున్నాడు. 95,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. సో చెప్పడం ఆ రేటు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మలకల్ చెరువు. ప్రతి వారం వస్తారు కదా. ఎట్లుందో ఈరోజు మార్కెట్? కొంచెం రైజ్లో ఉందా? పర్వాలేదా? ఓకే. 95,000 చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 95,000 అయితే చెప్పడం అయితే ఉందన్నమాట. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తీసాంనా? మీ పేరేనా? లక్ష్మీరెడ్డి.
మన వీడియోలో మీ వీడియో అయితే మన ఛానల్లో పెడతాము. ఈరోజు సాయంత్రం పెడతాం, చూసుకోండి ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ అయితే 2 గాడిదోళ్ళు అయితే ఉంటున్నాయి. వ్యాపారం జరుగుతుందండి. సో ఏం చెప్తారో ఏమేమి అనుకుందో ఇవైతే మంచి సైజు మంచి ఫ్రెండ్స్. చూస్తే ఇక్కడ మంచి టాప్ క్వాలిటీలో ఉన్న క్వాడీలు 2 అయితే ఉన్నాయి. క్వాడీలు అలా దీనిలో ఎద్దులు కాదండి. సో క్వాడి దూడలండి. ఈ కొంచెం పెద్ద 6 బళ్ళు 4 బళ్ళకి వస్తే అవి ఎద్దులు అయితే అనమాట. సో ఇవి క్వాడి దూడలు అయితే మంచి రంగులో ఉన్నాయి. మంచి కొమ్ములు మంచి తల వాటం అంతా బాగుంది. సో ఏం చెప్తారో ఏమేమి అనుకుందో ఒకసారి అయితే క్వాడీలు చూసేయండి. ఫస్ట్ నీట్గా తిప్పించి మళ్ళీ అంతా చూపించేస్తాను. సో రేట్లు అయితే అడిగేద్దాం మనం క్లియర్గా. ఎన్ని బళ్ళ మీద ఉన్నాయనా? 2 బళ్ళు వేసాయా ఫ్రెండ్స్? సార్ 2 బళ్ళ మీద అయితే ఉన్నాయంట క్వాడి దూడాలని. ఏం చెప్తాను జత? 1,65,000. 1,65,000 రూపాయలు చెప్తాను. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? మొలకల చెరువు. మీరు కంటిన్యూగా వస్తుంటారు కదా ఫ్రెండ్స్. చూస్తే 1,25,000 అండి. 1,25,000 1,25,000 రూపాయలు అయితే దీంట్లో చెప్పడం అయితే ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. ఎంత తగ్గచ్చు ఒక అంచనాకి? ఎంత అయితే తగ్గించిద్దాం అనుకుంటారు? ఒక 5,000 రూపాయలు ఇటు అటు తగ్గిస్తారు. మాట్లాడదాన్ని బట్టి ఇంకో 500 ఇటు అటు కూడా ఉండొచ్చు. సో అదే అనమాట. 1,25,000 చెప్తాను కానీ ఫిక్స్డ్ రేట్ కాదండి. కాస్త తగ్గింపు ధర అనేది ఉండదని చెప్తాను అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. మనమైతే ఇక్కడ ఎర్ర ఎద్దులు ఉన్నాయండి. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇవి ఏం చెప్తారో ఏం కనుక్కుందాం. ఉన్నాయా లేదా అమ్మేశారా? ఒకవేళ అమ్మేంటే ఏం రేటు, ఉంటే ఏం రేటు చెప్తారో కనుక్కుందాం. ఏం చెప్తాను అయ్యా? 1,20,000 చెప్తారు. పళ్ళు ఎన్ని బళ్ళు? 1 6 బళ్ళు 1 4 బళ్ళు. 1,20,000 చెప్తారు ఫ్రెండ్స్. చూస్తే ఇది వచ్చి 6 బళ్ళు ఇది వచ్చి 4 బళ్ళు అండి. కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఒక 6 months 8 months ఆ విధంగా అయితే ఉండొచ్చు. సో అది పెద్ద నథింగ్ మ్యాటర్ అండి. ఏజ్ డిఫరెన్స్ అనేది నథింగ్ మ్యాటర్. సైజు అయితే మనకైతే 2 బాగుంటాయి. ఇబ్బంది ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఒక 6 నెలలు 2 బళ్ళు ఇటు అటు ఉన్నా కూడా ఎద్దులు అడ్జస్ట్మెంట్ అయిపోతాయి అనమాట. సో 1,25,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 1,25,000 రూపాయలు అయితే చెప్తాను అనమాట. ఇవి ఎద్దులు అండి, మంచి సైజు ఉండే ఎద్దులు అనమాట. 1,25,000 అయితే దీంట్లో అయితే చెప్పడం అయింది. సో మనం అయితే వీడియో లెంత్ వచ్చేసింది, కొంచెం స్పీడ్గా కవరప్ చేద్దాం. ఏడ చూసే ఒక జత అయితే ఉన్నాయి. సో దేశీయ ఎద్దులు అండి, మంచి రంగు ఇది. ఈ రంగుకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో ఇవేం చెప్తారో ఏమనుకుందాం అన్నా? అమ్మడానికే కదనా? ఏం చెప్పారన్నా దీంట్లో? 1,30,000. పళ్ళునా? 2 బళ్ళు ఫ్రెండ్స్. 1,30,000 అయితే చెప్తాను రండి. 1,30,000 అయితే దీన్ని చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పడం 1,30,000 కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఈ 2 కూడా 2 బళ్ళుగా చెప్తానండి. మంచి సైజు ఎద్దులు అయితే మంచి సైజులో ఉన్నాయి, మంచి రంగులో ఉన్నాయి, మంచి తల మంచి వాటం అండి, కొమ్ములు అంతా కూడా. సో దీంట్లో మనకు చూసి ఇది ఎద్దుల్లో మెయిన్గా క్వాలిఫికేషన్ ఏమైనా చూస్తారంటే తల కొమ్ములు చూస్తారు, తర్వాత రంగు చూస్తారు. సో దాన్ని బట్టి మనకి ఎద్దులు ఎట్లాంటివి అనేది వాళ్ళు ఒక అంచనాక క్యాల్కులేట్ చేసుకుంటారు అనమాట. సో ఎద్దుల వ్యాపారస్తులకి అయితే క్లియర్గా తెలిసి ఉంటుంది. సో 1,30,000 అయితే చెప్పడం అయితే ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. నా ఏం జాతి ఎద్దులు అన్నా ఇవే? ఒంగోలు జెర్సీనా? జెర్సీ ఎద్దులే కదా. పల్లేసేనా? 4 బళ్ళుతో ఉన్నాయా ఫ్రెండ్స్? చూస్తే జెర్సీ ఎద్దులండి చాలా రేర్గా ఉంటాయి అనమాట. ఇలాంటివి మామూలుగా ఇప్పుడు ఎక్కువ దేశీయ ఎద్దులో పెడుతుంటాం. జెర్సీ ఎద్దులు కూడా అక్కడక్కడ ఉంటాయి, ఎక్కువ అయితే ఉండవు. సో 2 బళ్ళనా 4 బళ్ళ? 4 బళ్ళ మీద ఉంటాయి. 4 బళ్ళు ఫ్రెండ్స్. చూస్తే 4 బళ్ళ మీద ఉన్నాయంట. చూడొచ్చు ఒకసారి. జెర్సీ ఎద్దులండి. సో జెర్సీ ఆవులైతే మనం చాలా వరకు చూస్తాను. జెర్సీ ఎద్దులని చాలా రేర్ అండి ఇవి. ఏం చెప్తానన్న జత? 85,000 రూపాయలు చెప్పారు. ఇవి వ్యవసాయానికా లేదంటే ఆవుల పైకి పనికొస్తాయి? వ్యవసాయానికి. 85,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 85,000 రూపాయలు అయితే ఇట్లా చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? పలమనేరు నుంచి వచ్చారు. మామూలు ప్రతి వారం వస్తుంటారా? ఈ వారం మార్కెట్ ఎట్లుందన్నా? కొంచెం రేజ్గా ఉందా డల్గా ఉందా? కొంచెం రేజ్గా ఉంది. ఓకేనా. సో అదే అనమాట. 85,000 రూపాయలు అయితే దీన్ని చెప్పారు. చూడొచ్చు. పెయిర్ వచ్చి 80,000 ఒక్కొక్కటి. అప్పుడు 40,000 రూపాయల చిల్లర అయితే పడుతుందండి ఒక్కొక్కటి. సో పడ్డం ఆ రేటుగా కాదు కాబట్టి తగ్గుతుంది అనమాట, ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. సో పెయిర్ 2 కూడా ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత చూద్దాం. మొత్తం కూడా ఇంకైతే పెద్ద సైజు ఎద్దులు అయితే చాలా వరకు చూసినాం. ఈ క్వాడి దూడలు అయితే చూద్దాం. ఇవంతా కూడా ఒక 1 year ఏజ్ అయితే ఉన్నట్టున్నాయి. సో పళ్ళు అయితే వేసినవ్వండి. అయ్యా ఏం చెప్తాను రా? 85. ఇంకా పల్లెలే కదా ఫ్రెండ్స్. చూస్తే పాల పళ్ళు అండి ఇవి. 85,000 అయితే చెప్తాను. దీంట్లో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. దేశీయ ఎద్దులు, చిన్న సైజు ఎద్దులు. 85,000 రూపాయలు అయితే చెప్తాను ఒక్కొక్కటి. అప్పుడు 42,500 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తాను పర్ పెయిర్.
ఒకటైతే 85,000 రూపాయలు తెస్తానమాట. జత మీద 85,000 రూపాయలు అయితే ఉంది. సో వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో తగ్గింపు ధర అనేది ఉంటుంది. ఇవేం చెప్పారన్నా? 1,10,000 చెప్పారు. పల్లెసేనా ఇవే? ఇంకా ఇలా పాలపల్లె ఫ్రెండ్స్. ఈ పాలపల్లె మీద అయితే ఉన్నాయండి. ఇవి కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. 1,10,000 1,10,000 అయితే ఎత్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క ఎద్దులకి ఎందుకు చెప్తాను అంటే, సో మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా చెప్పింది 1,10,000 చెప్పిన 1,00,000 లోపల కూడా ఇవ్వచ్చు అనమాట. దాన్ని మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవైతే ఆ రేటు ఉంది. ఇవి కొంచెం చిన్న సైజు దోళ్ళు అయితే ఉన్నాయి. ఇవి చిన్నవి అనుకుంటా. సో ఇవేం చెప్పారన్న దోళ్ళ జత ఫ్రెండ్స్ చూస్తే 50,000 అయితే ఎత్తున్నాడు. ఈ దోళ్ళని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. డ్రామా కొంచెం 50,000 అంటే ఒక్కోటి 25,000 రూపాయలు అయితే ఎత్తానండి. ఇదంతా ఒక 10 మంత్స్ ఆ విధంగా ఉంటాయి. 10 నెలలు ఉంటాయి అంతే కదా, సంవత్సరం ఉంటుందా? సో 12 మంత్స్గా ఎత్తానండి. సంవత్సరం దోళ్ళు 55 అంటే 50,000 అంటే 25,000 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్పడం అయితే ఉంది. సో అది కూడా ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి. ఇవేం చెప్పారన్నా? 1,35,000. ఎన్ని పళ్ళు మీద ఉన్నాయన్నా? 6 పళ్ళు 1,30,000. ఫ్రెండ్స్ చూస్తే 1,30,000 అయితే ఎత్తున్నాడో చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. సో 6 పళ్ళు మీద ఎత్తున్నాడు. రెండు కూడా 6 పళ్ళు అంటే దీంట్లో ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మనకు 4 years ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చెప్పడము 1,30,000 1,30,000 రూపాయలు అయితే ఎత్తున్నాడు. సో ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? నాగిరేపల్లి. ప్రతి వారం వస్తుంటారు కదా. ఎట్లుందన్న మార్కెట్? పర్వాలేదా? ఓకే. సో అదే అనమాట. మార్కెట్ అయితే కొంచెం రేజ్గా ఉంది. పర్వాలేదు అంటున్నాడు. మార్కెట్ రేజ్ అంటే అమ్మే వాళ్ళకైతే కొంచెం పర్వాలేదు అనమాట. సో ఆ టైంలో కొనేవాళ్ళు కొద్దిగా ఆచితూచి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో దాని తర్వాత చూద్దాం. దోళ్ళు అయితే వ్యాపారం జరుగుతున్నట్టున్నాయి. అన్నా ఎవరైనా మీరేనా? ఏం రేటుకి జరుగుతున్నాయినా? 50 చెప్పారు. అంతా ఒక 10 నెలలు ఉంది, సంవత్సరం ఉంటుందనా? 1.5 సంవత్సరం లోపల. ఓకే. ఫ్రెండ్స్ చూస్తే 50,000 55,000తో అయితే వ్యాపారం జరుగుతుందండి. అంతా ఒక సంవత్సరం ఆ విధంగా అయితే ఉంటుందని చెప్తున్నారు. సో 55,000తో వ్యాపారం జరుగుతుంది. చిన్న సైజు దోళ్ళు అంటే ఇవి అండి. ఈ మార్కెట్లో ఈ సైజు నుంచి స్టార్ట్ అయితే 55,000 నుంచి స్టార్ట్ అయితే, అంటే ఒక్కొక్కటి 27,500 రూపాయలు అయితే ఒక్కొక్కటి చెప్తాను. సో చెప్పింది ఆ రేటు కాదు కాబట్టి తగ్గుతుంది అనమాట. సో ఎద్దులు చూసుకుంటారు, ఇట్లా క్వాలిటీస్ అంతా చూసుకుంటారు అనమాట, చెక్ చేసుకుంటారు. చూస్తాండ్రు వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, ఒక నెల రోజులు మీకు గ్యారంటీ ఇస్తాం, మీరు తీసుకొని పోయిన తర్వాత కూడా 1 month గ్యారంటీ ఇస్తాం. మీకు దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మేము రీప్లేస్మెంట్ చేస్తాం, లేదంటే మార్చుకుంటాం, లేదంటే వెనక్కి తీసుకుంటాం అనేసి వాళ్ళకి చెప్తాను అనమాట. సో దాని తర్వాత చూద్దాం. ఇంకొంచెం చిన్నదోళ్ళు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. పెద్ద ఎద్దులు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడైతే పెద్ద సైజు ఎద్దులు ఉన్నాయి. ఏం చెప్పారన్నా? 1,50. ఎన్ని పళ్ళున్నా? 4 పళ్ళు. ఫ్రెండ్స్ 1,50,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 4 పళ్ళు మీద చెప్తున్నాడు. 1,50,000 రూపాయలు చెప్తున్నాడు. 1,50,000 రూపాయలు చెప్తున్నాడు. సో దీంట్లో చూడొచ్చు, మంచి పెద్ద సైజు ఎద్దులు అండి ఇవి. 1,50,000 రూపాయలు అయితే దీంట్లో చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో దాని తర్వాత 2 జతల దోళ్ళు అయితే ఉన్నాయి. ఈ దోళ్ళు అడదాం. హాయ్, బాగున్నారా? ఏం చెప్తానన్నా దీనిలో? 65. అంతా సంవత్సరం దోళ్ళ కదా? సంవత్సరం కూడా కాలదా? ఫ్రెండ్స్ చూస్తే ఎర్ర దోళ్ళు అండి. అంతా ఒక 10 నెలలు 11 నెలలు ఆ విధంగా చెప్తుంటారు. సో 65,000 రూపాయలు చెప్తున్నాడు. ఒక్కొక్క దూడ 32,500 రూపాయలు అయితే చెప్పడం అయితే ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటారు అనమాట. సో ఒక్కొక్కటి 30 చిల్లరగా చెప్తాను. సో చూసుకోవచ్చు దోళ్ళు అంతా రంగులు ఇంగులు అంతా బాగున్నాయి. సో ఇంకా పళ్ళు వేయడానికి అయితే దగ్గర ఇంకా 1.5 సంవత్సరం పడుతుంది. సో ఆ టయానికి మంచి సైజ్ అయితే వస్తాయన్నమాట ఇవి. సో అయితే 65,000 రూపాయల చిల్లర అయితే చెప్తాను. దీంట్లో చూద్దాం. అన్నా ఏం చెప్పారన్నా? 90,000. పళ్ళు వేయలే కదంగా, పాలబుల్లే. ఫ్రెండ్స్ చూసే 90,000 రూపాయలు చెప్తున్నాడండి. 90,000 చెప్తున్నాడు. సో చెప్పడం ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. అప్పుడు 45,000 రూపాయలు ఒక్కొక్కటి పడుతుంది అనమాట. సో 45,000 ఒక్కొక్కటి 45,000 రూపాయలు ఈచ్ వన్ పర్ పేరు వచ్చి 90,000 అయితే చెప్తాను అనమాట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో మీకు అందరికీ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ అదే విషయం మీకైతే నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. లాస్ట్ వీక్లో 2 వీడియోలు చేశాను, పెద్ద వీడియోలు. సో ఈ వీక్లో ఒకే వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే 2 వీడియోలు అంటే అంతగా ఇంట్రెస్టింగ్గా చూడడం లేదు, వ్యూస్ సరిగ్గా రావడం లేదు. సో దానివల్ల మేమేం అర్థం చేసుకుంటామంటే, వ్యూస్ రానప్పుడు ఇవి జనాలకి ఇంట్రెస్ట్గా లేవేమో, నచ్చలేదు అనేసి ఒకే వీడియోతో అయితే కుదిస్తాను. సో ఈ వీడియో వచ్చేదాన్ని బట్టి నెక్స్ట్ వీక్లో 2 చేయాలనేది మనం అయితే చూసుకుందాం అనమాట. నా ఏం చెప్తానన్నా? ఈ జతనా
ఏం చెప్తారు ఇది ఏం చేసేది తెచ్చి సంతకే మేము చూపిస్తాం మీకు ఈ రేట్లు పోతాను అనేసి దానివల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఇంకా రావచ్చు. అది మేము చేసే ప్రయత్నం. అది కోరి వారం అంతా తిరిగి తమిళనాడు పోయి ఎద్దులు తెచ్చి దొంగలు ఆ కొడుకు దొంగలు మాదిరి ఆడతారు. ఏం చేసేదన్నయ్యా మీరు బయటవి అంత బయట రాష్ట్రం నుంచి తెచ్చారా? తమిళనాడు పోయి తెచ్చారా? ఏం ఎద్దులన్నా? దేశీయ ఎద్దులన్నా ఇవే? మైసూరు ఎద్దులు. మైసూరు. ఎన్ని బల్ల మీద ఉన్నాయనా? 6 బళ్ళు. మీ ఖర్చులు గిర్చులు అంతా చాలా పడి ఉంటారు కదా? అవంతా చెప్పకూడదు, చెప్తే నమ్మరు. నిజమే. ఇప్పుడు మీరు చెప్పినా లచ్చికే తీసినామన్నా నమ్మరు, ఎందుకంటే లచ్చికి తెచ్చినామన్నా నమ్మరు. అవునవును. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిండే రేటే చూస్తారు. మీరు తిరిగి ఇది మీ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, మీ ఖర్చులు ఎవరికి తెలియదు. బా అంత చెప్పేనాడు బా. ఇంకోటి ఏమరంటే పల్లెల్లో ఉండేవాళ్ళు మా దగ్గర ఈ రేటు తీసుకున్నాడు బా, ఆడిపోతే ఎంత చెప్తాడు అనుకుంటారు. మీరు కష్టమో మీ ఖర్చులు అన్నీ వాళ్ళకి తెలియదు, క్యాలిక్యులేట్ చేయరు. అందుకు మేము అన్నీ చెప్తాం. అన్న ఈ రేటు పడుతుంది, ఈ రేటుకు ఉంటుంది, తగ్గింపు ధర ఉంటుంది. ఇంటికాడ అమ్మే వాళ్ళకి కూడా చెప్తాం. వాళ్ళు తెచ్చి అమ్ముకొని పోవాలంటే, రిటర్న్ పోవాలంటే వాళ్ళకి అంతా 2 ఖర్చులు అవుతాయి కదా. ఇవే ఇప్పుడు ఏం చెప్పారన్న దీని జత? 1,70 చెప్తాను ఫ్రెండ్స్. చూసా 1,75,000 రూపాయలు అయితే చెప్తాను. 1,30, 1,40 ఆ మధ్యలో అడుగుతుంటారు. సో మీరు ఇంక తెచ్చిన దానికి ఒక 5,000, 10,000 లాభం లేదు, మీరు అమ్మరు కదా. లాభం నష్టమో మీ ఖర్చుల కన్నా రావాలి కదనా? అదే మీ ఖర్చుల కన్నా వస్తే ఇస్తారు. సో అదే అనమాట. 1,30 ఆ విధంగా అయితే అడుగుతున్నారంట. 1,30, 1,40 ఆ మధ్యలో అయితే అడుగుతున్నారంట. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ తగ్గింపు ధరనే ఖచ్చితంగా ఉంటుంది. సో చెప్పింది ఎవరు ఇయ్యరు కాబట్టి వాళ్ళ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, వాళ్ళ కూలిపోటు అన్నీ కావాలి కాబట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని వాళ్ళకు ఇంతో అంతో వస్తే ఇచ్చేస్తామని చెప్తాను అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఎంతతో ఎండ్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్సలెంట్గా వచ్చింది. సో నెక్స్ట్ పాలావులకు సంబంధించిన వీడియో అయితే చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.